హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆగిరిపల్లి రుచులు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ అనమాట. ఎగ్తో రైస్ చేసి పెడితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు భలే ఇష్టంగా తినేస్తారు. లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే మరీ ఇదే చేయమని అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. మనం కూడా క్యారీ చేసేవచ్చండి. అంత సింపుల్ ప్రాసెస్లో అయితే నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ అయితే సూపర్గా ఫాస్ట్గా చేసేసి రెసిపీ అన్నమాట. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి అయితే కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగా, ఇలాగా యాలుక్కాయలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనమైతే ఉల్లిపాయలు అయితే నిలువుగా కోసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇంకా ఇలా నిలువుగానే కోసుకోండి ఫ్రెండ్స్. చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అంటే ఎక్కువ వేసుకున్నా సరే బాగోదు. చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. పెద్దదైతే హాఫ్ వేసుకోండి, సరిపోతుంది అనమాట. ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఇవి కూడా కొద్దిగా 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్న తర్వాత ఇలాగైతే మగ్గిపోయింది కదండి. ఇంకా 2 పచ్చిమిర్చీలు అయితే వేసుకుందామండి. ఇదైతే బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇదైతే ఫ్లేవర్ కోసం ఇదైతే కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా ఇది కూడా మంచిగా కుక్ అవ్వాలండి, ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లోకి ఫ్రై అయిపోవాలి. పచ్చి వాసన పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క 5 మినిట్స్ ఇలాగా ఫ్రై చేసేసుకుంటే పచ్చి వాసన మొత్తం పోయిద్దండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఇంకా మంచిగా ఆయిల్ తేలుతుంది కదండి. ఇప్పుడైతే మనం పుదీనా అయితే వేసుకుందామండి. ఫ్రెష్గా అయితే తెచ్చేసుకొని నీట్గా కట్ చేసుకొని ఇలా వాష్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే బాగుంటుంది అనమాట. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇదైతే కొద్దిగా మగ్గాలండి. ఇంకా ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే మనమైతే పసుపు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది అనమాట. ఎక్కువగా వేసుకోవద్దు. అసలు ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయండి, పర్లేదు, ఏం బాగానే ఉంటుంది. ఓకేనా. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అండి. కారం కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే వేస్తున్నాను. ఇందులోకి వచ్చేసి బిర్యానీ మసాలా అండి. ఇదైతే మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే తెచ్చుకొని 1 టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను. కొద్దిగా పెరుగు వేసుకోండి, అప్పుడే కమ్మగా ఉంటుంది అనమాట. పిల్లలు తినేది కదండి, చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇవైతే పచ్చివాసన పోయేదాకా అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఇంకా అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండి మొత్తం కూడాను. ఇప్పుడైతే మనమైతే ఇందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. 1 గ్లాసు బియ్యానికి అయితే నేను చెప్తున్నానండి ప్రాసెస్ అనమాట. అందుకని 1 గ్లాస్ బియ్యానికి వచ్చేసి 1.5 గ్లాస్ దాకా వాటర్ అయితే సరిపోతుందండి. ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా ఇలాగైతే 1.5 గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి. ఇందులోకి వచ్చేసి అయితే మనమైతే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఎసరు అయితే మంచిగా మరగాలండి. అప్పుడు దాకా అయితే ఇలాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇంకా ఇందులోకి వచ్చేసి కొత్తిమీర కూడా కొద్దిగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా వేసేసుకొని ఇంకా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ బియ్యం అయితే కడిగేసి పెట్టేసుకున్నానండి.
ఇంకా అవైతే ఇప్పుడైతే వాటర్ లేకుండా చూసుకొని అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అస్సలు వాటర్ అనేవి ఉండకూడదు అనమాట. ఓకేనా, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఒకసారి కడిగేసుకొని ఇలాగ నీట్గా వాటర్ లేకుండా చూసుకొని అయితే పెట్టేసుకోండి పక్కనే. ఇప్పుడైతే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే ఇలాగైతే మొత్తం మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి. ఈలోపు అయితే మనమైతే ఎగ్స్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఎగ్స్ అయితే నేనైతే ఫస్ట్ టైం బాయిల్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకుందాము. వేరే ప్యాన్లోకి అయితే ఆయిల్ పోసుకొని కొద్దిగా అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఇలాగైతే మంచిగా రోస్ట్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. అప్పుడే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ తినడానికి కూడా సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా ఇలా వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడైతే మనమైతే ఇందాక పెట్టేసుకున్న ప్రాసెస్ అయితే చూద్దామండి, బిర్యానీ అయితే. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులోకి అయితే మనమైతే కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇలాగైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందామండి. ఒక్క 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయిద్ది అనమాట. చూద్దామండి ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడైతే కుక్ అయిపోయిందండి. ఒక్కసారి అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా కలిపేసుకుంటే ఇంకా ఎక్కడైనా వాటర్ ఏమైనా ఉంటే ఇంకా మొత్తం ఆవిరైపోయిద్ది అనమాట. ఇంకా ఒక్కసారి అయితే కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటే మనకైతే రెడీ అయిపోయిద్దండి. ఇలాగ పొడి పొడిలాడుతూ భలే ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే, సూపర్గా ఇష్టంగా తినేస్తారు. లంచ్ బాక్స్లో కట్టారంటే ఇంకా చాలా బాగుంటుందండి, వాళ్ళకి కూడా బాగా నచ్చిద్ది అనమాట. ఓకేనండి, ఇప్పుడైతే మనమైతే మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అయితే ఇంకా చక్కగా మగ్గిపోయి పొడి పొడిలాడుతూ భలేగా వస్తుందండి. ఇంకా అయిపోయినట్టే ప్రాసెస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలా సర్వ్ చేసుకుంటే పిల్లలు అయితే భలే ఇష్టంగా తినేస్తారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా ప్రాసెస్లో అయితే మీకైతే చెప్పేసాను కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దాకా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.